హలో అండి, ఎలా ఉన్నారు? ఉదయాన్నే ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసి వంట పని స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి మొదలుపెట్టాను. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయింది. సరేలే ఉప్మా చేద్దామని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా చేస్తూ చేస్తూ నా జ్యూస్ అయితే తాగుతున్నాను. అబ్బా, చెమటలు మాత్రం దిగ్గారిపోతున్నాయి ఎండకి. ఇంకా జ్యూస్ కంప్లీట్ చేసేసుకొని ఉప్మా కూడా రెడీ అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసాను అంటే ఉప్మా చాలా బాగుంటుంది. నూనె తక్కువ వేసానండి. నూనె తక్కువ వేయడం వల్ల ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపేటప్పుడు ఇల్లంతా కూర పట్టేసింది. మా వారి చేత ఒక 4 తిట్లు కూడా కాసాను ఈరోజు. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా పాపకి ఏమైనా కుడదాంలే అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఇట్లా పెట్టుడు ముక్కలు ఉంటాయి కదా, జాకెట్ ముక్కలు ఈ మధ్య ఇలాంటివి పెడుతున్నారు కాటన్వి. సరే మా పాపకైతే 1 మీటర్ ముక్క దాకుందండి. జీన్స్ మీద టాపులు కుడదాంలే అని చెప్పేసి మొదలు పెట్టాను. ఎలా ఉందో తర్వాత మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదేమో మీటర్ 100 రూపాయల కాడికి 2.5 మీటర్ తెచ్చి ఫ్రాక్ కోసం అని తీసుకొచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.